ఉత్తరప్రదేశ్ హెల్త్ మినిస్టర్ గారు శ్రీ సిద్ధార్థనాథ్ సింగ్ గారు మనందరికీ సుపరిచితులు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి గారి మనవడు. మనందరికీ తెలుసు. ఆయన ఢిల్లీలో వచ్చి ఇప్పుడు కొత్తగా ఫార్మ్ అయిన యూపీ గవర్నమెంట్లో ఆయన హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఢిల్లీ వచ్చి విచ్ ఈజ్ ద బెస్ట్ స్టేట్, ఎక్కడ హెల్త్ రిఫార్మ్స్ ఎక్కడ బాగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి శ్రీ నడ్డా గారిని, అక్కడ హెల్త్ సెక్రటరీ సికే మిశ్రా గారిని అడిగితే వారు ఆంధ్రప్రదేశ్ అన్నారు. బికాజ్ ఆయన ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. నాకు మంచి మిత్రులు కూడా. అందుకని ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అసలు ఏమేం జరుగుతుందో తెలుసుకోవాలని వాళ్ళ ఇద్దరు సెక్రటరీస్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ హెచ్ఓడీలు అందరినీ తీసుకుని ఇవాళ ఉదయం వచ్చారు. మన సెక్రటరీ గారు మన హెచ్ఓడీలు అందరూ కూర్చుని మనం ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నామని డీటెయిల్డ్గా ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పారు. కిందటి ఏడాది 2016-17 వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ హెల్త్. ఎందుకంటే 26 కొత్త ఇనిషియేషన్ తీసుకున్నారు. కావాలంటే ఆ లిస్ట్ ఆఫ్ ఇనిషియేషన్స్ మీకు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. అది ఎన్టీఆర్ వైద్య పరీక్షలు అవనండి, ఫ్రీ డయాలసిస్ అవనండి, లేకపోతే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అవనండి, లేకపోతే బేబీ కిట్ అవనండి, అన్నీ కొత్త ఇనిషియేటివ్ తీసుకుని అమ్మా. Unfortunately, in Uttar Pradesh, we have a health services which is quite in a, I would say, in ICU, and it's a hard work. And the reason why it is in ICU is nothing to do with the doctors, the paramedical, and the bureaucracy of Uttar Pradesh. I personally feel it is more to do with the political governance, the type of political governance given. And therefore, the health department, which I took charge, was known more for corruption than for health services. If you will recall that UP Health Services, there were 2 chief medical officers, they killed themselves or they were killed. CBI inquiry is going on because there was a huge corruption of almost about 6,000 crores under the National Health Mission, which was earlier called the NHRM. So we are here to understand how the Dr. Kamini Srinivas ji, who's our senior leader from the BJP, very poor, out of 6 lakh crores, which is our full budget, our budget is about 4,500 crores, which is very, very small. What is the non-functional? Non-functional. It's not functional. Not more than 4 hours we get.